చూడండి ఉల్లి దోశ అనమాట. ఉల్లి కారంతో నెయ్యితోటి, నెల్లూరు ఉల్లి కారం, ఓకే, నెల్లూరు ఉల్లి కారంతో దోశ ఈ విధంగా నెయ్యితోటి ప్రత్యేకత అనమాట. ఇక్కడ స్పెషల్ అనమాట. ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత నెయ్యి ఉల్లి కారం, నెల్లూరు ఉల్లి కారం. అదే నెల్లూరు నెయ్యి ఉల్లి కారంతో స్పెషల్ అనమాట. అసలు అద్భుతం అనమాట. మనం బ్యానర్ మీద బ్యానర్ మీద ఎలా గుమగుమలతో ఉంటుందో అలాగే కొబ్బరి చట్నీ, అలాగే కదా సూపర్ అద్భుతం అమోఘం. ఆహా ఏమి సూపర్ సూపర్. నెయ్యితోటి ఇలా చేసేసరికి దోశ నెయ్యితోటి అనేసరికి వెరైటీనండి, డిఫరెంట్ అనమాట. నెయ్యి దోశ నెయ్యితోటి, అదిగోండి ప్యూర్ నెయ్యి అనమాట. బాగా చూపిస్తున్నాడు గారు. మేము వాడేది ప్యూర్ నెయ్యి అని చెప్పి చూపిస్తాం. చూడండి చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ కూడా అండి అదురుతండి. ఇదిగోండి మంచి సువాసన వస్తుంది. ఈ నేతితోటి దోశలు వేస్తుంటే ఇక అసలుకి మంచిగా ఎంత స్మెల్ వస్తుందో, ఎంత రుచిగా. ఇదంతా ఈ బజార్ అంతా హైలైట్ అనమాట, ప్రత్యేకత అనమాట ఈ టిఫిన్ సెంటర్. ఇది మంచి ప్యూర్ నెయ్యండి, మంచి ఇద్దరండి భార్య ఇద్దరు కష్టపడుకుంటూ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారండి. ఖర్చులు పక్కన పెట్టి ముందు క్వాలిటీ ఇవ్వాలి. చూసిన టిఫిన్ సెంటర్లు అన్నింటిలో కూడానండి ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత భార్యాభర్తలు ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేయటం, ప్లస్ ఏమో క్వాలిటీ మెయింటైన్ చేయటం, నెల్లూరు నెయ్యి ప్రత్యేకత. చట్నీ లేకుండా ఒట్టిదైనా తినాలనిపిస్తుంది. అంత బాగా చేస్తుంది అమ్మాయి, వేయటంలో బాగా నైపుణ్యంతో బాగా వేస్తుంది. అసలు ఇద్దరు కూడా భార్యాభర్తల్ని ఆకట్టుకుంటున్నారండి కస్టమర్లని. ఏం కావాలని చెప్పి అది మంచి లక్షణం అండి, వ్యాపారానికి మంచి లక్షణం అది. అమ్మాయి కూడా ఓర్పుగా నేర్పుగా చక్కగా చేస్తుందండి. నిలువు కాళ్ళ మీద నిల్చొని ఆ విధంగా అక్కడ నుంచోటమేనండి, పద్దాకా నుంచోటి అయిపోయిందాక పాపం. అబ్బాయి అవతల పార్సిల్ కట్టుకోవడం, సర్వీస్ చేసుకోవడం, అమ్మాయి దోశలు ఇవన్నీ వేయటం అండి. ఆ రకం నుంచో నిలుగాల మీదనండి పాపం. కష్టపడే వయసులో కష్టపడాలండి, ఇంకంతే. మాలాగే మాకు ఇద్దరు పాపలాగే వాళ్ళకి ఇద్దరు పాపలండి. అన్ని వెరైటీస్ బోండాలు, మైసూర్ బోండాలు ఏంటి, గారెలు ఏంటి, ఇడ్లీలు ఏంటి, దోశలు ఏంటి,